హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి వీక్లీ క్లీనింగ్ రొటీన్. రోజు మనం ఇంటిని నిత్యం క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ కొంత భాగం పనులు వారానికి చేసుకోవాలి. ఇవి ఒకే రోజు చేయాలనుకోకుండా వారంలో 1-2 పనులు చొప్పున ప్లాన్ చేసుకుంటే మనకు బాదరబందీ లేకుండా హాయిగా క్లీన్ చేయొచ్చు. ఇంటిలో ఉన్న ప్రతి వస్తువులు, సోఫా నుంచి ఫ్రిడ్జ్ వరకు, బెడ్షీట్స్ నుంచి ఫ్యాన్ వరకు టైం టు టైం క్లీన్ చేయడం వల్ల మన ఇంటి ఎన్వైరన్మెంట్ ఫ్రెష్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో అలాంటి వీక్లీ క్లీనింగ్ టాస్క్ గురించి, వాటిని ఎలా సింపుల్గా చేస్తామో కొన్ని చిట్కాలతో కలిపి పంచుకుంటున్నాను. మీరు కూడా మీ షెడ్యూల్కు తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఈ టాస్క్తో మీ ఇంటిని హెల్తీ హోమ్గా మార్చుకోండి. ఒక వారం రోజుల్లో కనీసం ఒకసారి మన బెడ్షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్, సోఫా కవర్స్ లాంటివి వాష్ చేయడం చాలా అవసరం. ఇవి మనకు రోజు టచ్ లో ఉంటాయి కదా. మన స్కిన్, హెయిర్ నుంచి వచ్చే ఆయిల్, డస్ట్, మరకలు ఇలా ఎన్నో తట్టుకుంటూ ఉంటాయి. ఇవి తరచూ వాష్ చేయకపోతే అలర్జీస్, స్కిన్ ఇరిటేషన్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నానబెట్టి ముందు సింపుల్ గా ఒక టబ్ లో వేడి నీళ్ళలో ఓట్స్ లేదా బేకింగ్ సోడా కలిపి ఉంచండి. ఇది సాఫ్ట్ గా క్లీన్ చేస్తుంది. వాషింగ్ మెషిన్ ఉంటే జెంటిల్ మోడ్ లో వేసి, డెలికేట్ ఫ్యాబ్రిక్ అయితే నెట్ బ్యాగ్స్ లో వేసుకోవాలి. ఎండలో బాగా డ్రై చేయడం మరీ మంచిది. సూర్యుడు కూడా ఒక నేచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే మన బెడ్ కూడా ఫ్రెష్ గా, హెల్తీగా ఉంటుంది. మనకు నిద్ర కూడా కంఫర్ట్ గా వస్తుంది. ఇంట్లో మనము రోజు ఎక్కువ టైం గడిపే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కిచెన్. ఎస్పెషల్లీ కౌంటర్ టాప్ మీద రోజు చాపింగ్, స్పిల్లింగ్, కుకింగ్, ప్లేటింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదూ. అందుకే బ్యాక్టీరియా కూడా ఇది చాలా ఇష్టమైన ప్లేస్ అండి. బ్యాక్టీరియా ఈజీగా ఫామ్ అవుతుంది కుకింగ్ పార్టికల్స్ పైన. అందుకని చెప్పి దీన్ని కూడా రోజు మనము క్లీన్ చేసుకోవడం అవసరమే. కాకపోతే డీప్ క్లీనింగ్ కి వస్తే మాత్రం వారంలో ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. వారానికి ఒకసారి కౌంటర్ టాప్ మరియు టైల్స్ కి డీప్ క్లీన్ ఇవ్వడం చాలానే అవసరం. ఒక బౌల్ వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, కొంచెం డిష్ వాష్ లిక్విడ్, ఉప్పు కలిపి ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకోండి. దీన్ని స్ప్రే చేసి 10 నిమిషాలు వదిలేసి మెత్తటి క్లాత్ తో తుడిచేస్తే బ్లింక్ అవుతుంది. కౌంటర్ టాప్ అంటే మెరిసిపోతుంది. టైల్స్ మీద ఆయిల్ స్టెయిన్ ఉంటే బేకింగ్ సోడా పేస్ట్ వేసి స్క్రబ్ చేస్తే చాలు, కొత్తగా మారిపోతుంది. ఒకవేళ మీకు ఇవన్నీ చేయడం ఇష్టం లేకపోతే మార్కెట్లో రెడీమేడ్గా దొరికే లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో, స్ప్రే బాటిల్స్, వాటితో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా డీప్ క్లీన్ చేస్తే మీ కిచెన్ చూసినప్పుడు మనసు హాయిగా అనిపిస్తుంది. అలాగే కుకింగ్ చేసే మూడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమంటారు? కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి ఎంతలా ఇష్టపడతానో అంతే ఇష్టంగా కిచెన్ని క్లీన్ కూడా చేసుకుంటానండి. నాకు కిచెన్ క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. కిచెన్ అనే కాదు, ఏదైనా కానీ క్లీన్ చేయడం అంటే మాత్రం నేను అందరికంటే ముందు నిల్చుంటాను. నాకు అంత ఇష్టం క్లీనింగ్ చేయడము. సో కిచెన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని ఎక్కువ థింగ్స్ ఉంటాయి మనం సెగ్రిగేట్ చేయడానికి, రీఆర్గనైజ్ చేయడానికి. అందుకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. స్పెషల్లీ కౌంటర్ టాప్ పైన మనం ఎన్నో మనకు సంబంధించిన థింగ్స్ సెగ్రిగేట్ చేసి పెడతాము, అంటే మనకి అవసరమైనప్పుడు టక్కున తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. అవన్నీ తీసేసి మళ్ళా ఆర్గనైజ్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నాకు కూడా కష్టంగానే అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ నేను అన్ని తీసేసాను, మళ్ళా క్లీన్ చేశాను, మళ్ళీ ఆర్గనైజ్ చేస్తున్నాను. నాకు పొయ్యి మీద ఏదైతే తాలింపు లాంటివి వేసినప్పుడు దాని ఆవిరి అన్నది కొంచెం యుటెన్సిల్స్ కి పట్టుకుంటుంది. నేను ఏవైతే రెగ్యులర్ గా యూజ్ చేయను యుటెన్సిల్స్, వాటికి ఎక్కువగా జిడ్డు పట్టుకొని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాటిని క్లీన్ చేస్తాను. ఇంకా వాటిని క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. మా ఇంట్లో ప్రతి చోట వార్డ్రోబ్స్ చేయించారు. కిచెన్లో ఎందుకు చేయించలేదో నాకు అసలు అర్థమే కాలేదు. స్టిల్ ఐ డోంట్ నో ఎందుకు వీళ్ళు కిచెన్లో వార్డ్రోబ్స్ చేయించలేదో. బట్ ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ దాట్.
డోర్ మ్యాట్స్ చూడడానికి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ ఇంటి ఓవరాల్ క్లీన్నెస్కి ఇవి చాలా కీలకం. బయట నుండి వచ్చే దుమ్ము, మట్టి మొదటగా డోర్ మ్యాట్స్ మీదే పడుతుంది. వీటిని వారంలో ఒకసారైనా క్లీన్ చేయడం చాలా మంచిది. ఒక బకెట్లో వేడి నీళ్ళు వేసుకొని అందులో సర్ఫ్ వేసి వీటిని ఓ అరగంట లేదా గంట సేపు నానబెట్టి బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఓపిక లేకపోతే వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు నాలాగా. ఒక జత డోర్ మ్యాట్స్ పిండడానికి వేసినప్పుడు ఇంకో జత డోర్ మ్యాట్స్ డోర్కి వేయడానికి రెడీగా పెట్టుకోండి ఆల్టర్నేటివ్గా. షూ ర్యాక్ అనేది మనం రోజు ఉపయోగించే ప్రదేశం. బయట నుంచి షూస్ వేసుకొని వచ్చాక అలా అమర్చేస్తాము, కానీ వాటి వల్ల డస్ట్, వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వారం లేదా 15 రోజులకు ఒకసారి షూ ర్యాక్ క్లీన్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా షూ ర్యాక్లో ఉన్న షూస్ అన్నీ తీసేయండి. తర్వాత ఓ డ్రై క్లాత్తో గట్టిగా తుడవండి. ఎక్కువ డస్ట్ ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్ కూడా వాడొచ్చు. ఆ తర్వాత ఓ స్ప్రే బాటిల్లో కొంచెం నీళ్లు, వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్ కలిపి షూ ర్యాక్ పై స్ప్రే చేసి తడి గుడ్డతో తుడవండి. చివరగా ర్యాక్లో చిన్న యాక్టివేటెడ్ చార్కోల్ లేదా బేకింగ్ సోడా బ్యాగ్స్ పెడితే వాసన రాదు, షూస్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చేస్తే షూ ర్యాక్ నీట్గా ఉంటుంది, స్మెల్ ఉండదు, చూస్తే సంతృప్తికరంగా కూడా ఉంటుంది. బాత్రూమ్ అనేది రోజు వాడే ప్రదేశం, కానీ క్లీన్ చేయడంలో మాత్రం చాలా మందికి టైం దొరకదు. ఎందుకంటే మన లైఫ్లో మనం రోజు బిజీగా గడుపుతూ ఉంటాం. అయినా కూడా వారంలో ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేయడం చాలా అవసరం. లేకపోతే బ్యాక్టీరియా, స్మెల్, స్టెయిన్స్ ఇవన్నీ పేరుకుపోతాయి. ముందుగా ఫ్లోర్ మీద ఉన్న హెయిర్, షాంపూ సాషెట్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి. తరువాత టైల్స్, వాల్ కార్నర్స్, టాప్ ఎడ్జెస్ అన్నీ ఓ క్లీనింగ్ లిక్విడ్తో బ్రష్ చేసి స్క్రబ్ చేయాలి. మంచి ఫ్రెష్నెస్ కోసం కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి స్క్రబ్ చేయడము చాలా మంచిది. టాయిలెట్ బౌల్ కోసం ప్రత్యేకంగా టాయిలెట్ బౌల్ క్లీనర్ వేసి 10 నిమిషాలు విడిచిపెట్టండి. ఇలా 10 నిమిషాలు వదిలేశాక దాన్ని బ్రష్తో క్లీన్ చేయండి. ఇలా చేస్తే టాయిలెట్ బౌల్ మెరుస్తూ ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. ఎంత క్లీన్ చేసినా చివరికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, డోర్ హ్యాండిల్స్ వంటివి కూడా తుడవడం మర్చిపోకండి. చివరగా ఫ్లోర్ను డిసిన్ఫెక్టెంట్తో మాప్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా చేస్తే బాత్రూమ్ క్లీన్గా, హైజీనిక్గా, ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో ఎక్కువగా వాడేది సింక్ని. ప్లేట్లు కడిగే ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువగా ఆయిల్, పాలు ఇలా ఎన్నో వస్తువుల వాసన పడుతూ ఉంటుంది. కాబట్టి వారంలో ఒకసారైనా కిచెన్ సింక్ను బాగా క్లీన్ చేయడం చాలా అవసరం. ముందుగా సింక్లో ఉన్న చిన్నపాటి చెత్త తీసేయండి. ఆ తరువాత ఒక స్క్రబ్బర్తో లేదా స్పాంజ్ తీసుకొని కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి సింక్ మొత్తం బాగా తుడవండి. సబ్బాన్గా ఉన్న స్టెయిన్స్ ఉండే బేకింగ్ సోడా వేసి మీదగా వెనిగర్ స్ప్రే చేసి 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత స్క్రబ్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది. సింక్ డ్రైన్ నుంచి స్మెల్ వస్తే అక్కడకు వేడి నీళ్లు పోసి కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి డ్రైన్లో పోసేయండి. అది బ్యాక్టీరియా వాసన తొలగించడంలో సహాయపడుతుంది. చివరగా ట్యాప్, సైడ్ వాల్, సింక్ ఎడ్జెస్ అన్నిటినీ తడి గుడ్డతో తుడిచి చివరకు డ్రై గుడ్డతో ఆరబెట్టండి. ఇలా చేస్తే సింక్ షైనింగ్గా, స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన కిచెన్ ఎప్పుడూ నీట్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది. డైలీ డీప్ క్లీనింగ్ చేయడం అనేది అసాధ్యం, కుదరని పని. కాబట్టి వారం రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే మన కిచెన్ సింక్ ఎప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది. కిచెన్లో చిన్న వైపర్ని కూడా అందుబాటులో పెట్టుకోండి. దీనితో మనం కిచెన్ కౌంటర్ టాప్, సింక్ ఏరియాస్ క్లీన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంట్లో కొన్ని ప్రదేశాలు మనకు కనపడవు, కాబట్టి మనం చాలా తక్కువ క్లీనింగ్ చేస్తాము. ఉదాహరణకు సోఫా వెనక, కిచెన్ సింక్ కింద, కౌంటర్ టాప్ క్రింద వంటివి. కానీ అక్కడే ఎక్కువగా డస్ట్, స్పైడర్ వెబ్స్, బురద ఇలా కూరుకుపోతూ ఉంటాయి. అందుకే నెలకొకసారైనా ఈ ప్రదేశాలు క్లీన్ చేయడం తప్పనిసరి. ముందుగా సోఫా వెనక్కి లాగండి. అక్కడ ఉన్న డస్ట్, పేపర్ ముక్కలు, పిల్లల టాయ్స్ వంటి చెత్త తీసేయండి.
తరువాత ఓ వ్యాక్యూమ్ క్లీనర్ లేకుంటే మాప్ స్టిక్తో బాగా తుడవండి. స్పైడర్ వెబ్స్ ఉంటే బ్రూమ్తో తీసేయండి. కిచెన్ సింక్ కింద జనరల్లీ ప్లాస్టిక్ కవర్లు, బిన్లు, క్లీనింగ్ లిక్విడ్స్ వంటివి ఉంచుతాం. వాటన్నిటిని బయటకు తీసి లోపల ప్రదేశాన్ని డిసిన్ఫెక్టెంట్ స్ప్రే చేసి తుడవాలి. తడిగుడ్డతో తుడిచాక డ్రై క్లాత్తో బాగా నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనం అక్కడ సెగ్రిగేట్ చేసుకునే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అరేంజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కిచెన్ కౌంటర్ కింద కూడా తరచూ డ్రిప్స్, డస్ట్, ఫుడ్ క్రమ్స్ పడుతూ ఉంటాయి. వారం లేదా 15 రోజులకు ఒకసారి ఈ ప్రదేశాన్ని కూడా నీట్గా క్లీన్ చేయండి. ఎందుకంటే ఇది మన కిచెన్లో మెయిన్ భాగం. బొద్దింకల లాంటి వాటికి రూమ్ ఇవ్వకుండా మనము కిచెన్ కౌంటర్ టాప్ కింద ఏదైతే ఏరియా ఉంటుందో దీన్ని కూడా నీట్గా ఉంచుకోవడం వల్ల మన కిచెన్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంట్లో సోఫా అనేది ఎప్పుడూ వాడే ప్రదేశం. టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ మన వాల్యుబుల్ టైంని ఇక్కడ కూర్చొని స్పెండ్ చేస్తూ ఉంటాము. అలా రోజు వాడే సోఫా మీద డస్ట్, హెయిర్, ఫుడ్ క్రమ్స్ ఇలా చాలా వస్తువులు పడి ఉంటాయి. ఎందుకంటే మనము అక్కడ ఆహ్లాదకంగా గడుపుతూ మనకిష్టమైన వస్తువులు కూడా తింటూ ఉంటాము. అందుకే వారం లేదా 15 రోజులకు ఒకసారి సోఫా క్లీనింగ్ తప్పనిసరిగా చేయాలి. ముందుగా సోఫా పైన ఉన్న కుషన్లు తీసేసి మట్టి, హెయిర్ డస్ట్ వంటివి వ్యాక్యూమ్ క్లీనర్ లేదా హ్యాండ్ బ్రష్తో తొలగించండి. ఫ్యాబ్రిక్ సోఫా అయితే డ్రై క్లీనింగ్ స్ప్రే లేదా ఫ్యాబ్రిక్ ఫ్రెండ్లీ క్లీనింగ్ స్ప్రే వాడండి. హాయిగా పరిమళించేందుకు లైట్ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాడొచ్చు. మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. లేదంటే సింపుల్గా ఒక తడి గుడ్డతో తుడిచినా చాలు, డస్ట్ రిమూవ్ అవుతుంది. కుషన్ కవర్లు వాషబుల్ అయితే నెలకొకసారైనా ఉతకండి. ఉతికితే అవి కూడా ఎప్పుడు నీట్గా హైజీనిక్గా ఉంటాయి. లెదర్ సోఫా అయితే డ్యాప్ క్లాత్తో తుడవడం మేలు. వాటికి ప్రత్యేకమైన క్రీమ్స్ కూడా దొరుకుతాయి. దాంతో మెరుపుగా ఉండొచ్చు, అంటే కాంతివంతంగా మెరుస్తూ కొత్త వాటిలాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా క్లీన్ చేస్తే సోఫా నీట్గా ఉండటమే కాదు దాని లైఫ్ కూడా పెరుగుతుంది. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే లైక్, కమెంట్ నాకు చాలా విలువైంది. నేను చాలా కష్టపడతానండి, అందుకోసమే నేను మీకు లైక్ ఇంకా కమెంట్ చేయమని అడుగుతాను. నా వీడియో ఒక 1000 మంది చూస్తే అందులో 2% ప్రేక్షకులు మాత్రమే వీడియోని లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇంట్లో ఎప్పటికప్పుడు చెత్త వేసే ప్రదేశం డస్ట్బిన్. రోజు బ్యాగ్ మార్చినా దాని లోపట ఫుడ్ పార్టికల్స్, లిక్విడ్స్ లాంటివి పడిపోతూ ఉంటాయి. వాటితో పాటు బ్యాక్టీరియా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వారంలో ఒకసారైనా డస్ట్బిన్ క్లీనింగ్ తప్పకుండా చేయాలి. ముందుగా డస్ట్బిన్ ఖాళీ చేసి లోపలున్న డస్ట్ బ్యాగ్ తీసేయండి. ఇప్పుడు ఓ డిష్ వాష్ లిక్విడ్ లేదా ఫినాయిల్ వేసి నీళ్లతో కలిపి బిన్లో పోసి కొద్దిసేపు ఉంచండి. తర్వాత బ్రష్తో లోపల బాగా రుద్ది తుడవాలి. మూత ఉంటే దానిని మర్చిపోకుండా, అక్కడ ఎక్కువగా వాసన, దుమ్ము పేరుకుపోతూ ఉంటాయి కాబట్టి మూతని కూడా చాలా బాగా నీట్ చేయండి. ఒకసారి బాగా వాష్ చేసిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో క్లీన్ చేసి పూర్తిగా ఆరేసిన తర్వాత కొత్త డస్ట్ బ్యాగ్ వేయాలి. బాల్కనీ అంటే మనకు ఫ్రెష్ ఎయిర్ కోసం, పూలు పెంచేందుకు, కొంచెం రిలాక్స్డ్ అవ్వడానికి ఉపయోగించే స్పేస్. అందుకే బాల్కనీకి కూడా అప్పుడప్పుడు ఒక మంచి డీప్ క్లీన్ చాలా అవసరం. ముందుగా అక్కడ ఉన్న వస్తువులన్నీ, డ్రైయింగ్ స్టాండ్, ప్లాంట్ పాట్స్, షూస్ అన్నిటినీ బయటకు తీసేయండి. ఫ్లోర్ మీద ఉన్న మట్టిని, మూలల్లో దాగి ఉన్న ధూళిని తొలగించండి. తరువాత ఒక బకెట్ నీళ్ళల్లో ఫ్లోర్ క్లీనర్ కలిపి మాప్ లేదా బ్రష్తో బాగా రుద్దుతూ తుడవాలి. బాల్కనీ రైలింగ్ మీద కూడా డస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని తడిగుడ్డతో తుడవండి.
ప్లాంట్ పాట్స్ కింద దాగి ఉన్న మట్టిని క్లీన్ చేయడం మర్చిపోకండి. ఒకసారి బాగా క్లీన్ చేసిన తర్వాత కావాలంటే ఏదైనా అరోమా క్యాండిల్స్ లేదా స్మాల్ డెకోర్ పీస్ని ఉంచితే కూడా బాల్కనీ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఓవరాల్ లుక్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంట్లో నాకు నచ్చిన ప్రదేశం ఏదైనా ఉందా అంటే ఈ బాల్కనీ అనే చెప్తాను. ఇక్కడ చాలాసేపు నేను టైం కేటాయిస్తూ ఉంటాను. దేవుడి భజన కీర్తనలు సాంగ్స్ పెట్టుకుంటూ రిలాక్స్ అవుతాను. మీకు కడప క్లీన్ చేసే అలవాటు ఉంటే వారంలో ఒకసారి ఖచ్చితంగా మనము కడప క్లీన్ చేసి దానిపైన ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇది ఫ్రంట్ డోర్ అంటే ఇంటి ముఖ ద్వారంకి ఉన్న కడప ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా క్లీన్ చేస్తాము. మిగతా కడపలు అంటే ఇంటి లోపట కడపలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోము. అలా కాకుండా ఇంటి లోపట ఉన్న కడపలని కూడా మనము వారంలో ఒకసారి క్లీన్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మోడ్రన్ హోమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటి లోపట కడపలు సహజంగా పెట్టుకోవట్లేదు. కాకపోతే ఎవరికైతే పాత ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లలో ఖచ్చితంగా ప్రతి డోర్కి ఒక కడప ఉంటుంది. ఆ కడపని ఖచ్చితంగా మీరు స్పాంజ్తో లేదా క్లాత్తోనైనా క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. ఇల్లు నీట్గా కనిపిస్తుంది. ఫ్లోర్ ఎంత క్లీన్గా ఉంటుందో కడపలు కూడా అంతే నీట్గా క్లీన్గా కనిపిస్తాయి. కడపలతో పాటు ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. ఇలా నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని కూడా మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వారంలో ఒకసారి కుదరకపోతుండొచ్చు, కాకపోతే 15 రోజులు లేదా నెల రోజులకు ఒకసారైనా ఈ స్విచ్ బోర్డ్స్ని ఖచ్చితంగా క్లీన్ చేయండి. క్లీన్ చేయడానికి వెట్ క్లాత్ ఉపయోగించొద్దు. ఏదైతే డ్రై క్లాత్ ఉంటుందో డ్రై క్లాత్తో నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇట్ హార్డ్లీ టేక్స్ 10 to 15 minutes ఆఫ్ టైం అంతే. డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనము మేకప్, హెయిర్ బ్రష్ చేసుకునే ప్రదేశం. ఈ ప్రదేశం కూడా మనము నీట్గా పెట్టుకోవాలి. అక్కడ దుమ్ము, పౌడర్ స్పిల్స్, ఆయిల్ మరకలు చాలా ఈజీగా పేరుకుపోతూ ఉంటాయి. కనీసం వారంకి ఒక్కసారి క్లీన్ చేస్తూ ఉంటే అది నీట్గా కూడా కనిపిస్తుంది. మనకి ఆ ప్రదేశం ఉపయోగించడానికి కూడా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ లేదు. ఐ జస్ట్ కీప్ ద మిర్రర్ క్లీనింగ్ ఆల్ ద టైమ్. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అంటే గ్రూమింగ్ ఐటమ్స్ అన్ని షెల్ఫ్లో పెట్టుకుంటాను వార్డ్రోబ్ లోపట. సో నాకు ఈ మిర్రర్ ఒకటే ఉంటుంది క్లీన్ చేయడానికి. అండ్ ఇట్ హార్డ్లీ టేక్స్ ఒక 2 to 3 minutes ఆఫ్ టైం అంతే, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ అంటే మన ఇంట్లో రోజు ఫుడ్కి ప్రొటెక్షన్ ఇచ్చే మెయిన్ గ్యాడ్జెట్. కానీ దాన్ని మనం క్లీనింగ్ విషయంలో ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. వారం లేదా 10 రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం వల్ల ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా రాకుండా కంట్రోల్ చేయవచ్చు. క్లీనింగ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఫ్రిడ్జ్ పవర్ ఆఫ్ చేసి లోపల ఉన్న ఆర్టికల్స్ అన్నిటినీ బయటకి తీసేయాలి. తరువాత రిమూవబుల్ ట్రేలు, బాక్స్లు ఆల్ వామ్ వాటర్లో జెల్ వేసి క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ లోపల వాల్ను తడిగుడ్డతో తుడవాలి. వెనిగర్ వంటివి ఉపయోగిస్తే స్మెల్ పోతాయి, బ్యాక్టీరియా కూడా తక్కువ అవుతుంది. డోర్ సైడ్లో ఉన్న వాటర్ బాటిల్స్ సెక్షన్ ఏరియాల్ని కూడా మర్చిపోకుండా క్లీన్ చేయాలి. చివరగా అన్ని ట్రేలు తిరిగి ఫిక్స్ చేసి ఫుడ్ ఐటమ్స్ నీట్గా అరేంజ్ చేస్తే ఫ్రిడ్జ్ నిండుగా ఉన్న క్లీన్గా కనిపిస్తుంది. చిన్న బేకింగ్ సోడా బ్యాగ్ ఫ్రిడ్జ్ లోపట పెడితే ఎలాంటి చెడు స్మెల్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది వీక్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ కాబట్టి నేను ఫ్రిడ్జ్ మొత్తం డీప్గా క్లీన్ చేసి చూపించట్లేదు. కాకపోతే ఫ్రిడ్జ్లో ఉన్న షెల్ఫ్స్, సైడ్ డోర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీక్లీ క్లీనింగ్లో. ఎందుకంటే మనం కొన్నిసార్లు డిషెస్ బయటకు తీసినప్పుడు డిషెస్లో ఉన్న ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో అవి షెల్ఫ్స్ పైన పడుతూ ఉంటాయి సహజంగా. వాటిని క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి అని చెప్పడానికే నేను ఈ క్లిప్స్ చూపిస్తున్నాను. కాకపోతే బయట సైడ్ ఫ్రిడ్జ్ లోపల తుడిస్తేనే సరిపోదు, ఫ్రిడ్జ్ బయట కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే సహజంగానే ఇంట్లోకి డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది స్పెషల్గా ఫ్రిడ్జ్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి బయట సైడ్ ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాషింగ్ మెషిన్ రోజు మన బట్టల్ని క్లీన్ చేస్తుంది.
కానీ దాన్ని క్లీన్ చేయడం మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. నిజానికి వారం లేదా 10 రోజులకి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తే మెషిన్ పనితీరు మెరుగవుతుంది. మొదటిగా మెషిన్లో ఉన్న డిటర్జెంట్ ట్రే, లింట్, ఫిల్టర్ వంటివి బయటకు తీసి వార్మ్ వాటర్లో జెల్ లేదా వెనిగర్తో బాగా క్లీన్ చేయాలి. తరువాత మెషిన్ లోపల డ్రమ్ని క్లీన్ చేయాలి. 1 కప్ వెనిగర్, 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసి హాటెస్ట్ సైకిల్లో మెషిన్ని ఖాళీగా రన్ చేయండి. ఇలా చేస్తే లోపల పేరుకుపోయిన డిటర్జెంట్ రెసిడ్యూస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ క్లియర్ అవుతాయి. మెషిన్ డోర్ బీడింగ్ లా ఉండే రబ్బర్ సీల్ దగ్గర కూడా క్లీనింగ్ మిస్ అవ్వద్దు. అక్కడ ఎక్కువగా తడి ఉండటంతో ఫంగస్ ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చివరగా మెషిన్ బయట కూడా ఒక తడి గుడ్డతో నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.